హాయ్ ఫ్రెండ్స్, స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నామని మనం అనుకుంటాం, కానీ ఆ గాలిలోనే ఒక అదృశ్య విషం దాగుందని మీకు తెలుసా? అమెరికాలో శాస్త్రవేత్తలు తాజాగా ఒక ప్రమాదకరమైనటువంటి రసాయనాన్ని గాలిలో గుర్తించారు. ఇప్పటి వరకు మట్టిలో, నీళ్ళలో మాత్రమే ఉంటుందనుకున్న ఈ విషయం ఇప్పుడు గాలి ద్వారా మన శరీరంలోకి చేరుతోంది. ఆ అదృశ్య శత్రువు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. కెమిస్ట్రీ పిహెచ్డి విద్యార్థి డేనియల్ కాట్ అలాగే ప్రొఫెసర్ ఏలీట్ బ్రౌన్ నేతృత్వంలోని బృందం ఒక్లాహోమాలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఈ పరిశోధన చేశారు. వీరి రిపోర్టు ఏసీఎస్ ఎన్విరాన్మెంట్ ఏయూ జర్నల్లో ప్రచురితమైంది. అసలు ఈ విషయం పేరేంటి? దీని మీడియం చైన్ క్లోరినేటెడ్ పారాఫిన్స్ అని పిలుస్తారు. ఇవి సాధారణంగా పరిశ్రమల్లో మెటల్ వర్కింగ్లో, ప్లాస్టిక్ తయారీలో వాడతారట. కానీ ఇవి వ్యవసాయ పొలాల్లోకి ఎలా వచ్చాయి? మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాత మిగిలే బయో సాలిడ్స్ లేదా వ్యర్థాల ఎరువుల ద్వారా ఇవి పొలాల్లోకి చేరుతాయి. ఇన్నాళ్ళు ఈ కెమికల్స్ కేవలం మట్టిలోనే ఉంటాయని అనుకుంటున్నారు. కానీ శాస్త్రవేత్తలు అత్యాధునిక మాస్ స్పెక్ట్రోమీటర్ అనే పరికరాన్ని వాడి గాలిని పరీక్షించగా ఈ విషపూరిత అణువు గాలిలో తేలుతున్నట్టుగా గుర్తించారు. ఎండ తీవ్రత పెరిగినప్పుడు లేదా పొలాల్లో ఎరువులు చల్లినప్పుడు ఈ కెమికల్స్ ఆవిరిలా మారి గాల్లో కలుస్తున్నాయి. పశ్చిమ దేశాల్లో గాలిలో ఇలాంటి విషయాన్ని గుర్తించడం ఇదే మొదటిసారి. ఈ ఎంసీసీపీ రసాయనాలు ఫరెవర్ కెమికల్స్ లాంటివే. అంటే ఇవి పర్యావరణంలో అంత సులభంగా నశించవు. గాలి ద్వారా ఇవి మన ఊపిరితిత్తుల్లోకి చేరితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవి ఒకసారి శరీరంలోకి వెళ్తే కనుక బయటకు రావడం చాలా కష్టం. అందుకే వీటిని అంతర్జాతీయంగా నిషేధించేందుకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటిదే మరో విషపూరిత రసాయనం ఎస్సీసీపీని 2009లోనే అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ నిషేధించింది. అంతర్జాతీయంగా కూడా స్టాక్ హోమ్ కన్వెన్షన్స్ ద్వారా దీన్ని వాడకూడదని కూడా నిర్ణయించారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కంపెనీలు ఈ పాత కెమికల్ స్థానంలో ఇప్పుడు ఈ కొత్త ఎంసీసీపీని వాడడం మొదలుపెట్టాయి. అంటే ఒక విషయాన్ని చట్టం ద్వారా ఆపితే దానికంటే ప్రమాదకరమైనటువంటి మరో కొత్త విషయం మార్కెట్లోకి వచ్చేసింది. దీన్నే శాస్త్రవేత్తలు నియంత్రణ వల్ల వచ్చే అనూహ్య పరిమాణాలు అని అంటున్నారు. ఈ ముప్పు మన దేశాన్ని కూడా పొంచి ఉంది. భారత్ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబట్టి మన పరిశ్రమలో కూడా ఇలాంటి క్లోరినేటెడ్ ఫార్మాఫిన్స్ వినియోగం చాలా ఎక్కువ. అంతేకాదు మన దగ్గర కూడా మురుగునీటి వ్యర్థాలను ఎరువులుగా మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ అక్కడ ఈ రసాయనాల ఫిల్టరింగ్ గనక సరిగ్గా లేకపోతే ఆ విషపూరిత అణువులు మన పొలాల్లోని గాల్లో కలిసి మన ఆరోగ్యానికి కూడా పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది. చూసారుగా, మనం వాడే ఎరువులు అలాగే చేసే పనులు ప్రకృతిని ఎంతలా విషపూరితం చేస్తున్నాయో. గాల్లో దాగున్నటువంటి ఈ అదృశ్య విషంపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఈ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. మీ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.